హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అసలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ అమ్మాయికి ఇలా మెసేజ్ చేయండి, ఒకే ఒక సింగిల్ లైన్ అంతే, ఖచ్చితంగా టక్క మీకు అలా రిప్లైస్ వస్తాయన్నమాట. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అండ్ నేను ఎన్ని మెసేజెస్ చేస్తున్నా అసలు పట్టించుకోవట్లేదు, రిప్లై రావట్లేదు, లేదా నా చాటింగ్ వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు, సో ఇంట్రెస్టింగ్గా చాట్ చేయట్లేదు, ఏదో మెసేజ్ పెట్టినా కూడా ఏదో పెట్టాలి కదా అన్నట్టు మొక్కుబడిగా ఏదో సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి అని మీరు ఫీల్ అవుతున్నారు కదా. బట్ అలా వద్దు, మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాము. ఎప్పటిలాగా బోరింగ్ స్టైల్ కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేద్దాము. ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావో చూద్దాం, ఓకేనా? సో నేను చెప్తాను మీరేం చేయాలి ఏంటి అనేది. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. నీకు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నాను, బట్ వద్దులే, నువ్వు తప్పుగా అనుకుంటావేమో. ఈ టెక్స్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మీకు రిప్లైస్ రాకపోతే అడగండి. ఎందుకు అంటే, ఒకటి మనం క్వశ్చన్ అడిగినట్లుగా కొంచెం ఇలా బిహేవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఒక క్లారిటీ తీసుకోవాలనిపిస్తుంది. సో వాళ్ళకే అర్థం కాదు, గజిబిజిగా అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకున్నారు, అయినా నేను తప్పుగా తీసుకునేంత ఏముంది అందులో, అసలు ఏంటి ఆ విషయం అనేది వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. దానివల్ల మీరు ఆ ఒక్క టెక్స్ట్ పెట్టేసి వదిలేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై అనేది పక్కాగా 100% వస్తుంది, డౌట్ అయితే లేదు. సెకండ్ వన్ వచ్చేసి, తెలుసా నీకు, ఈరోజు నాకు నీ గురించి ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఈ మాట కూడా చెప్పి చూడండి. ఎగ్జాక్ట్లీ గాయస్, చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అండ్ ఎందుకంటే ఏదైనా ఒక డ్రీమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఉంటుంది. సో అసలు ఏమొచ్చింది, ఏం జరిగింది, కల్లో ఏమైంది అనే ఒక టెన్షన్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఆటోమేటిక్గా వస్తుంది. కన్ఫామ్గా ట్రై చేయండి గాయస్. రొటీన్ తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అనే టెక్స్ట్లు కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేయండి. వాళ్ళ దగ్గర నుంచి మంచిగా రిప్లైస్ రావాలి, కన్వర్జేషన్ అనేది కొంచెం మంచిగా ముందుకు వెళ్ళాలి ఎక్కువసేపు అనుకుంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. ఇక అలాగే థర్డ్ వన్ వచ్చేసి, నీకు ఒక సీక్రెట్ చెప్పాలి, బట్ ఇది నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు, చెప్పను అని చెప్పేసి నాకు ప్రామిస్ చేయి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో ఏంటి ఆ సీక్రెట్ నాకు మాత్రమే చెప్పాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏం జరిగింది అసలు తన లైఫ్లో, ఏంటి ఆ సీక్రెట్, సో పైగా ఎవరికి చెప్పొద్దు ప్రామిస్ చేయని అంటున్నా, ఏంటి అనే ఒక థాట్ వస్తుంది చూసారా, అది సూపర్ ఉంటుందన్నమాట, మీకే బాగుంటుంది అనమాట. సో అండ్ ఈ సీక్రెట్ నిజంగా ఎవరికి చెప్పొద్దు, సో నీకు చెప్పాలి అనుకుంటున్నాను, సో ప్రామిస్ చేయి, ఓకేనా, ఇలా అడిగి చూడండి. ఐ థింక్ రిప్లైస్ టక్క వచ్చేస్తాయి అనమాట వాళ్ళ దగ్గర నుంచి మీకు. సో అండ్ బాగుంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే, అది తప్పుగానో బ్యాడ్గానో కాదు. రిలేషన్షిప్ ట్రూగా ఉన్నప్పుడు కొంతమందికి ఎలా మాట్లాడాలనేది తెలియదు, బట్ దానివల్ల చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. సో ఇష్టపడిన అమ్మాయితో ఎలా ముందుకు వెళ్ళాలి, ట్రావెల్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, తనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఏం చేయాలి, సో నేను పెట్టే మెసేజెస్ తనకి నచ్చాలి, రిప్లై చేయాలి అంటే అసలు ఏంటి అనే థాట్స్ చాలామంది అబ్బాయిలకు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా అండ్ బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ అలాగే, నువ్వు నాతో కలిసే ఛాన్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు, ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటావు, ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా అడగండి. అంటే కొంచెం ఒక ఫ్రెండ్లీ కంఫర్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా అడగొచ్చు. దానివల్ల వాళ్ళు చెప్తారు. అంటే బై ఛాన్స్ అలాంటి రోజు కనుక వస్తే, నీతో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఈ ప్లేస్ చూడాలి అనుకుంటున్నాను, అక్కడికి ఏదో సంథింగ్ వాళ్ళ మనసులో ఏముందో చెప్తారు. అండ్ కొంచెం వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా గర్ల్స్కి ఏదైనా కొత్త ప్లేసెస్ కానీ సంథింగ్ ఇలాంటివి ట్రై చేయాలనే థాట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీరు ఈ టెక్స్ట్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నువ్వు చాలా ఇగో అనుకున్నాను, నీకు చాలా అంటే ఏమంటారు, నీకు చాలా అహంకారము అండ్ పొగరు ఉంది అనుకున్నాను స్టార్టింగ్లో నేను, బట్ కానీ నువ్వు చాలా కూల్ అని చెప్పేసి ఒక్కసారి టెక్స్ట్ చేయండి. సో ఐ థింక్ వాళ్ళు ఆటోమేటిక్గా ఎంత కోపం ఉన్నా సరే కూల్ అయిపోతారు ఆటోమేటిక్గా ఈ డైలాగ్కి. ఆ నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ కూడా వస్తుంది, మీతో పాజిటివ్గా చాటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. గైస్ ట్రై చేయండి. నేను చాలా షార్ట్గా చెప్పేస్తున్నాను, ఒక 5 ట్రిక్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్తో ట్రై చేయాలి అనుకుంటే ఈ ట్రిక్స్ అన్ని ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. అండ్ మీ కన్వర్జేషన్ కూడా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట, బోరింగ్ ఫీల్ రాకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.